ఒక వ్యక్తి కారులో వచ్చి వీధి చివరిలో గుడ్లు అమ్ముతున్న ఒక పెద్దాయన దగ్గరికి వెళ్తాడు. ఒక గుడ్డు ఎంత అని అడుగుతాడు. ఆ పెద్దాయన ఒక గుడ్డు 5 రూపాయలు అని చెప్తాడు. అప్పుడు అతను 6 గుడ్లు 20 రూపాయలకు ఇస్తావా లేదా నేను వెళ్ళిపోవాలని అతనితో బేరమాడుతాడు. ఆ పెద్దాయన బాధతో, తీసుకోండి సార్, నాకు బ్రతకడానికి మాత్రమే డబ్బులు కావాలి, కానీ నేను కోట్లు సంపాదించాలని కాదు. ఉదయం నుండి ఒక్క కోడిగుడ్డు కూడా అమ్ముడు పోలేదు, తీసుకోండి అని చెప్తాడు. ఆ వ్యక్తి 20 రూపాయలు ఇచ్చి 6 గుడ్లు తీసుకొని పెద్ద విజయం సాధించినట్లు సంతోషంగా కారు ఎక్కి వెళ్ళిపోతాడు. ఆ రోజు సాయంత్రం ఆ వ్యక్తి తన ఫ్రెండ్స్తో ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ రకరకాల డిష్లను ఆర్డర్ చేసి ఫుడ్ వచ్చిన తర్వాత ఆ ఫుడ్లో నుంచి కొంచెం కొంచెం తిని మిగతాది అంతా వేస్ట్గా వదిలివేస్తాడు. బిల్ 6,000 అవుతుంది. ఆ వ్యక్తి రెస్టారెంట్ సర్వర్కి 7,000 రూపాయలు ఇచ్చి మిగతా 1,000 రూపాయలు నువ్వే ఉంచుకో, ఇది నీకు టిప్ అని చెప్తాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, రెస్టారెంట్ వ్యక్తికి అతను 1,000 రూపాయలు ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద విషయం కాదు, కానీ ఆ గుడ్లు అమ్మే పెద్ద ఆయనకు మాత్రం చాలా పెద్ద అన్యాయం అయితే జరిగిపోయింది. ఇలానే చాలా మంది రోడ్ల మీద పూట గడవడం కోసం ఏదో అమ్ముకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముసలి వాళ్ళ, వృద్ధుల, అంగవైకల్యంతో బాధపడే వాళ్ళని ఏది చూడకుండా వారితో బేరమాడతారు. ఇది మన కోసం మంచిది కాదు. ఇప్పుడైనా ఇలాంటి వారు బుద్ధి మార్చుకుంటే చాలా మంచిది.